అధికారం మన జన్మజన్మల హక్కు. తరతరాల క్రితమే సమ్రాట్ అశోక చక్రవర్తి కాలం క్రితమే మనం ఈ దేశాన్ని పరిపాలించిన రాజులం. ఆ అశోక చక్రవర్తి ముఖంలాగానే సర్వాయి పాపన్న గౌడు ముఖం కూడా అంతే ఉంటుంది. జనగామ ఖిలాషాపూర్లో పుట్టిన ఆయన. ఒక ఆదిజాంబవుడి స్వరూపంలాగానే అశోక చక్రవర్తి ఉంటాడు. ఒక అశోక చక్రవర్తి స్వరూపంలాగానే శివాజీ మహారాజు ఉంటాడు. ఒక సామ్రాట్ అశోక చక్రవర్తి లాగానే సర్వాయి పాపన్న గౌడు ఉంటాడు. ఇంత చరిత్ర మనకొద్దు. తెలంగాణ సాధించుకున్న దాంట్లో 90% మన రక్తమాంసాలు దారపోస్తే సర్వాయి పాపన్న గౌడుకు ఓ జిల్లాకి పేరు పెట్టే దిక్కు లేదు, సిగ్గు తెరవలేదు మనం ఈ ఉద్యమంలో పాల్గొన్నందుకు. ఎంతటి అవమానం ఇది. మన పేర్లు లేవు. సమ్మక్క సారలక్క పేరు మీద ఒక జిల్లా లేదు. సమ్మక్క సారలక్క పేరు మీద ఒక యూనివర్సిటీ లేదు. మనకి ఏది అస్తిత్వం? మనకి ఏది అంటున్నా? వందలాది మా గౌడ సోదరులకు సర్దార్ సర్వాయి పాపన్న జన్మదిన శుభాకాంక్షలు. కొన్ని దశాబ్దాలుగా సర్దార్ సర్వాయి పాపన్నకు సరైన గుర్తింపు ఉండాలి. వారి విగ్రహం బహుజనులకే కాదు తెలంగాణ సమాజానికి ఆదర్శంగా నిలబెట్టాలి అన్న ఆకాంక్ష ఈనాడు నెరవేరబోతుంది. ఈ రోజు సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం ఒక స్ఫూర్తి కోసం, విగ్రహాలు వర్ధంతుల కోసమో జయంతుల కోసమో కాదు. ఆ దారిన పోయేటప్పుడు ఆ మహానుభావుల విగ్రహాలు చూస్తే ఆ స్ఫూర్తి మనలో కలిగించాలి, రగిలించాలి. ఆ స్ఫూర్తితో రాణించడం కోసమే ఎక్కడో ట్యాంక్ బండ్ మీద ఆ పక్కన ఇంకొక దగ్గర ఏదో మా మిత్రుడు చెప్తే నేను చెప్పిన అక్కడ కాదు, ఇక్కడ పెట్టండి. వస్తా పోతా వారి స్ఫూర్తి మనకు ఉండాలి. ఎందుకంటే సచివాలయం తెలంగాణ రాష్ట్ర పరిపాలనకు గుండెకాయకు దగ్గరలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం ఉండాలి.